వాడేదో మామూలుగా ఓపెన్ చేస్తే ఒకసారి వస్తాయి కూడా అనుకోకుండా. వచ్చినప్పుడు చూసాడు అనుకో, నువ్వు చూసావు కాబట్టి నాకు తెలిసిపోయింది. ఇక్కడ ఈ టెక్నాలజీ మాత్రం బాగా డెవలప్ చేస్తారు, ఎవరిని పట్టుకునే టెక్నాలజీ. ఆపే టెక్నాలజీ డెవలప్ చేయడు, దాన్ని ఆపే టెక్నాలజీ కూడా డెవలప్ చేసి అసలు రానికుండా ఆపచ్చు కదా వీళ్ళు, అది చేయరు. అంటే ఈ హిపోక్రసీ వల్ల ఏమవుతుందంటే మామూలు సిటిజన్స్ కూడా క్రిమినల్స్ గా మారిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా అదే పద్ధతి. ఇప్పుడు ఈ మగవాళ్ళు 100 మంది ట్రాప్ లో పడ్డారు. ఎందుకు పడ్డారు? వాళ్ళు క్రేవింగ్ ఫర్ సెక్స్, వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉండొచ్చు. వాళ్ళకి వేరే లీగల్ మెథడ్ లో ఆ క్రేవ్ని తీర్చుకునే దానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇల్లీగల్ గా చేయాలి, రహస్యంగా చేయాలి. రహస్యంగా చేయనప్పుడు దాన్ని ట్రాప్ చేసి ఈ సిస్టమ్ ని ట్రాప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ క్రైసిస్ వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్. ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మనుషులు? కొంతమంది చనిపోతారు ఫ్యామిలీ, ఇంకొంతమంది ఏదో ఒక రకంగా ఎవరిని అప్పులు తీసుకొని ఫ్రాడ్ చేయడం అనేది చేస్తారు. సో దీంతో వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేసింది, ట్రాప్ వేసింది. దీంట్లో 100 మంది పడ్డారు. సో వీడే అక్కడ కూడా ట్రాప్ వేసి అమ్మాయి డబ్బులు తీసుకొని సెక్సువల్ వర్కర్ గా మారి, సెక్స్ వర్కర్ గా మారి డబ్బులు తీసుకొని ఉంటే కూడా ఇది క్రైమ్ అయ్యేది కాదు. అది కూడా క్రైమే చట్ట ప్రకారం అనేది క్రైమే. బట్ ఇది వేరే రకమైన హనీ ట్రాప్ క్రైమ్. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే, రెండోది సెక్స్ వర్క్ లో కూడా పెద్ద డబ్బులు లేకపోవచ్చు, వీళ్ళు అనుకునేంత రేంజ్ లేకపోవచ్చు ఈమెకి. అంటే దానికి కూడా బాగా సెలబ్రిటీలకి అయితే ఒక రేట్, మామూలు అయితే ప్రైస్ తక్కువ ఉంటది కాబట్టి వీళ్ళు తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు కావాలి వీళ్ళకి. అది కూడా ఏమవుతుంది, ఒకసారి నీకు అలవాటైతే కేవలం అప్పులు తీర్చి సెటిల్ అయ్యే వరకే ఉందామని ఉంటారా? ఎవరు ఉండరు. ఇంకా బాగా లగ్జరీగా వెళ్ళొచ్చు కదా, మంచి ఇల్లు కొనుక్కుందాం, ఇదేదో బాగుంది, ఒకసారి పడుకుంటే ఏంటి, 100 సార్లు పడుకుంటే ఏంటి అనేది నిండా మునిగినోడి చల్లేంటి అనే పద్ధతిలో వీళ్ళు రెచ్చిపోయి దాదాపు 100 మందిని ఇలా చేశారు. ఫస్ట్ వచ్చిన వాడిని ఏం చేశారంటే, ఇతను కెమెరా ఎక్విప్మెంట్ రహస్యంగా, ఇప్పుడు వాళ్ళ సీక్రెట్ కెమెరాలు బ్రహ్మాండంగా వచ్చాయి కాబట్టి అవన్నీ సెట్ చేసుకొని బెడ్రూమ్ లో వీళ్ళిద్దరి భార్యతో ఎవరైతే వస్తాడో వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అలాగా బాగా డబ్బులు వచ్చాయి, అప్పులు తీర్చారు. ఒక 65 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నారు, ఒక 10 లక్షలు పెట్టి కారు కొన్నారు, ఒక లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింది, బాగుంది. ఈ క్రమంలో ఏమైందంటే, ఒక లారీ ఓనర్ ఒక అతను ఇలాగే ఇలా ట్రాప్ లో వచ్చాడు, ఈమెతో ఎంజాయ్ చేశాడు, వీడియోలు దొరికాయి, దాంతో బెదిరించారు. ఒక 12 లక్షల వరకు ఆల్రెడీ ఇచ్చాడు, ఇంకొక 5 లక్షలు అడుగుతున్నారు. మొన్న ఏమైందంటే, ఇతను శ్రీపురం అనే అక్కడ కరీంనగర్ లో ప్లేస్లకి రమ్మని ఒక 1 lakh ఇచ్చాడు. ఇంకా నేను ఇవ్వలేను, ఇప్పుడిప్పుడే ఇవ్వలేను అని భంగపడ్డాడు, బ్రతిమల్లాడుకున్నాడు. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు, నేను చంపేస్తాను, నీ వీడియోలు బయట పెడతాం అని బెదిరించారని చెప్తున్నారు. దాంతో అతను వెళ్ళి, ఇది నెవర్ ఎండింగ్ గేమ్ గా ఉంది, ఆల్రెడీ 12 ఇచ్చా, ఇప్పుడు ఒకటి 13 ఇచ్చాను, ఇంకా 4 అడుగుతున్నారు, 4 ఇచ్చినాక గమ్మనుంటారా, మళ్ళీ అడుగుతారు, ఏం చేయాలని వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళని వెళ్ళి చెప్పాడు. ఎవరో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చెప్తారు కదా, చెప్పినప్పుడు ఇది నెవర్ ఎండింగ్ గేమ్, నువ్వు పోలీసులకి వెళ్ళి నీ ఐడి రాకుండా చూస్తారని ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పుంటారు. అలాగా పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం బయట పెట్టాడు. దాంతో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ ఫోను, ఈ వీడియో సెటప్లు ఇవన్నీ దొరికాయి. అట్లాగే ఇతను చెక్కులు కూడా ఇచ్చాడు వాళ్ళకి. ఆ చెక్కులు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నారు. కారు ఇవన్నీ కూడా మోసం చేసిన డబ్బులు కాబట్టి ఇప్పుడు ఇంకొంతమంది కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. నేను కూడా మోసపోయిన కీలో ఇప్పుడు వస్తారు. కొంతమంది ఏమో మన పరువు పోతుంది, లీక్ అవుతుంది కదా పక్కన వాళ్ళకి, కానీ కొంతమంది అనుకోవచ్చు. ఏదేమైనా వీళ్ళని అయితే అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ ఈ 100 మంది ఇలా వెళ్ళడం, వీళ్ళు ఇలా చేయడం వెనకాల ఓన్లీ మన వ్యక్తులుగా చూడకూడదని నేను ఇంతకుముందు చెప్పింది. ఈ సిస్టమ్, ఇవాళ మన సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఒక 2 అడల్ట్స్ సెక్సువల్ గా కలవడానికి ప్రభుత్వం ఒప్పుకోదు, ఈ పోలీసులు ఒప్పుకోరు. దాంతో ఏమవుతుంది, ఎక్కడ రహస్యంగా చేయాలని వీళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారు. ఈ ప్లేస్ లో మీరు వచ్చి రావచ్చు, మీకు ఇది ఉందని. మామూలుగా అంతవరకు అయితే కూడా ఇది కాదు, కానీ వీళ్ళకి గ్రీడ్ ఎక్కువైపోయి బెదిరించడం ఎప్పుడైతే బ్లాక్ మెయిల్కి వెళ్ళేదో అది జరిగింది. ఇప్పుడేం జరగచ్చు, నెక్స్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వీళ్ళు పోలీసులకి డబ్బులు ఇవ్వచ్చు, లీగల్ గా మంచి క్రిమినల్ లాయర్ని పెట్టుకుంటారు. జైల్లో డబ్బులు ఇస్తే జైల్లో బెటర్ లైఫ్ ఉంటుంది. ఈ ఒక 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటే
కేసు నుంచి బయటకు వస్తారు. బయటకు వస్తారు. సో అంతకంటే ఏమి జరగదు. ఇంకొక ఊరు వెళ్ళి అక్కడ కూడా చేయాలనుకుంటే చూసుకుంటారు అది. ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈమెకి యవ్వనం ఉండి ఈమెకి ఇదయ్యే వరకు ఈ బిజినెస్ చేయదలుచుకుంటే చేయొచ్చు. లేదు బుద్ధిగా ఇంకో డబ్బులు ఉన్నాయి కాబట్టి కరీంనగర్ లో అయితే ఉండలేరు వాళ్ళు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి అందరికి తెలిసిపోయింది కాబట్టి అవును. ఇంకెక్కడికో వచ్చి పేర్లు మార్చుకొని ఇప్పుడు వీళ్ళు వేరే ఊర్లో విజయవాడకి వెళ్తే ఎవరు గుర్తుపడతాడు. అవును. సో అలాగా ఉండే అవకాశం అయితే ఉంది. ఉమ్. శిక్ష పడుతుంది అనేది డౌటేనా అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ట్రాప్ లో పడేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే నేనే చాలా మంది ఫోన్ నెంబర్లు పెట్టి చూశాను. అవును. వాళ్ళకి ఫోన్లు మనకేముంది ఫోన్ కొడదాము ట్రై చేద్దాం అని ఒక మెసేజ్ పెట్టడం ఫోన్ చేయడం చేస్తాం. అవును. మెల్లమెల్లగా ట్రాప్ లో పడతారు. అందుకని మగవాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ఉందని ఫోన్ చేసి రమ్మన్న చోటికి వెళ్ళిపోతే మాత్రం ఇదే కాదు రమ్మన్న చోటికి వెళ్ళిపోయినప్పుడు దాడులు జరగడం అవి కూడా చేస్తున్నారు. అవును. సో ఈ ట్రాప్ ని అర్థం చేసుకొని కొత్త వ్యక్తులతో మనం అప్రమత్తంగా ఉండడం అవసరం అన్నమాట. ఒకవేళ మోసపోతే ధైర్యంగా పోలీసులకు చెప్పడం కూడా అవసరం. ఇప్పుడు 13 లక్షల వరకు ఇతను వెయిట్ చేయకుండా బిగినింగ్ లోనే చెప్పున్నాడు పోలీసులకి వెళ్ళి, అప్పుడే ఇది బయటకు లాస్ జరిగేది కాదు. ఇంకొంతమందిని కూడా ఇతను సేవ్ చేసి ఉండేవాడు. సో అది